touch. అన్నమయ్య జిల్లాలో విద్యార్థిపై టీచర్ దాడి చేయడం జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థిపై రాయితో దాడి చేశాడు ఉపాధ్యాయుడు. దాడిలో కంటి చూపు కోల్పోయాడు ఆ 12 ఏళ్ల బాలుడు. అన్నమయ్య జిల్లాలోని రిషివాటిక గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలో జరిగిన హృదయ విదారకర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. లక్కిరెడ్డిపల్లి మండలం కలాడివాండ్లపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి తన కుమారుడు శేషాద్రి రెడ్డిని ఉన్నతంగా చదివించారని, భవిష్యత్ గొప్పగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో 3 సంవత్సరాల క్రితం బి కొత్తకోట సమీపంలోని రిషివాటిక గురుకులంలో చేర్పించాడు. అయితే గత నెలలో స్కూల్ ఫీజు చెల్లించలేదని ఆక్షేపించిన గురుకులంలోని బోధనేతర సిబ్బంది వెంకటేష్ అనే వ్యక్తి బాలుడిపై దారుణంగా దాడి చేశాడు. శేషాద్రి రెడ్డి స్నేహితులతో కలిసి ఆటలాడుతున్న సమయంలో రాయితో కొట్టడంతో అతని కంటికి తీవ్రమైన గాయం కూడా తగిలినట్లుగా చెప్తూ ఉన్నారు. రక్తస్రావం జరుగుతున్నప్పటికీ గురుకుల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కంటి దెబ్బ తీవ్రత పెరగడంతో తండ్రి అమర్నాథ్ రెడ్డి తన కుమారుడిని తిరుపతిలోని అరవింద కంటి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వైద్యులు శేషాద్రి రెడ్డి ఒక కంటికి చూపు శాశ్వతంగా కోల్పోయాడని కూడా నిర్ధారించారు. బాధిత కుటుంబం వెంటనే కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఫీజు కట్టకపోతే ఉపాధ్యాయుడికి ఇక్కడ సంబంధం లేదు. ఉపాధ్యాయుడు విద్యాబుద్ధులు నేర్పించాలి, కానీ ఫీజు కట్టలేదని కొట్టే రైట్ కానీ అర్హత కానీ ఆయనకి ఎటువంటివి లేవు. ఈ నేపథ్యంలోనే ఆయన కొట్టడం పెద్ద తప్పు. బట్ ఇక్కడ ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదని కూడా ఆ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల బాలుడికి చూపు పోయిందంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ చదువుకునే పిల్లగాడికి స్కూల్ ఫీజు కట్టకపోతే ఉపాధ్యాయుడికి ఏమైనా సంబంధం ఉందా? దాన్ని చూసుకోవడానికి యాజమాన్యం ఉంది, లేకపోతే ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, లేకపోతే పేరెంట్స్ కి చెప్పాల్సిన సిచ్యువేషన్. అంటే బాలుని కొట్టే రైట్ ఎక్కడుంది ఇక్కడ? అసలు దీనికి సంబంధించి ఆ పిల్లగాడు ఏమంటున్నాడు, ఆ విద్యార్థి ఏమంటున్నాడు, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం వెంకటేష్ అనే అతడు 10 గంటలప్పుడు నా మీద నన్ను రాయితో కొట్టాడు. అప్పుడు అది నేరుగా నా కుడి కంటికి తగిలి రక్తస్రావం అయింది. అప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. తర్వాత నేను స్పృహలోకి వచ్చేసరికి నా కంటిని వెంకటేష్ నొక్కుతూ ఉన్నాడు. అప్పుడు ఏదో కారడం వల్ల వాళ్ళు చూసి భయపడి నన్ను భయపెట్టించి మా నాన్నకు ఫోన్ చేశారు. తర్వాత గురుకులంలో పనిచేసే కొంతమంది స్టాఫ్ మా నాన్న దగ్గర నన్ను వదిలారు. మా నాన్నకు కానీ నేను వెంకటేష్ కొట్టాడని చెప్తే నన్ను చంపేస్తామని బెదిరించి మా నాన్న చంపేస్తామని బెదిరించారు. ఆ అబ్బాయి, ఆ విద్యార్థి ఏం చెప్తున్నాడు కూడా మనం విన్నాము. బెదిరించారు, నన్ను భయపెట్టారు, మీ నాన్నని నిన్ను కూడా చంపేస్తామని కూడా ఆ పిల్లగాడు చెప్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకు అసలు ఇంత దారుణానికి ఒడిగట్టారనేది కూడా ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈ స్కూల్కి సంబంధించి కూడా ఆ సంస్థకైతే ఇప్పటి వరకు కూడా ఎటువంటి గుర్తింపు లేదు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇదే ఇష్యూకి సంబంధించి ఆ విద్యార్థి తండ్రి కూడా ఏమంటున్నారో ఒకసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. జాయిన్ చేసుకునేటప్పుడు ఇదంతా ట్రస్ట్ నుంచి నడుస్తుంది, దీనికి సంబంధించి ఫీజులు అలాంటివి ఏమీ మాకు అంత క్లారిటీగా కట్టాలి అనే విషయం ఏం చెప్పలేదు. కానీ మేము ఆ ఫీజులు అయితే ఒక సంవత్సరం 70,000, ఒక సంవత్సరం 70,000, ఈ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు కమర్షియల్ అయిపోయారు. ₹1,00,000 కంపల్సరీ కట్టాలి ప్రతి పేరెంట్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ మాదిరి మాకు అనౌన్స్ చేశారు విషయం. ఓకే, మేము చెల్లిస్తాము అని చెప్పినా కొంచెం లేట్ అయిందనే ఉద్దేశంతో మా పిల్లాడికి సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వెంకటేష్ అనే వ్యక్తి రాయితో దాడి చేయగా నా కుమారుడి కుడికన్ను నుంచి ధారాళంగా రక్తం గారుతూ కొంత భాగం అక్కడ పడిపోయితే అప్పుడు భయపడి నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పటికి 24 రోజులు కంప్లైంట్ ఇచ్చి అవుతుంది, వాళ్ళ మీద అసలు యాక్షనే లేదు. దాంట్లో ఏంటంటే సెంట్రల్ నుంచి ఒక కమిషను మమ్మల్ని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ అక్యూజ్డ్ని మాతో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు మదనపల్లి ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు. ఇంకేం న్యాయం జరుగుతుంది మాకు?